ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూస్తే కొన్ని సినిమాలు మాత్రమే 1000 కోట్లు సంపాదించాయి. కానీ ఈ సినిమాల కంటే మరింత పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా 1000 కోట్ల కంటే ఎక్కువగా సంపాదించబోతున్నాయి. వీటి హైప్ వేరే లెవెల్లో ఉన్నాయి. అయితే ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మూవీస్ 1000 కోట్ల కంటే ఎక్కువగా సంపాదించబోతున్నాయి. మరియు బాహుబలి మూవీ యొక్క రికార్డ్ని కూడా తిరగరాబోతున్నాయి. కాబట్టి ఈ లిస్ట్లో ఉన్న మూవీస్లను ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడండి. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ కంగువా. ఈ మూవీని 2024లో చూడడానికి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ యొక్క హైప్ వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే ఈ మూవీలో వెర్సటైల్ యాక్టర్ సూర్య గారు, అదేవిధంగా బాబీ డియోల్ లాంటి యాక్టర్స్ ఇద్దరు నటిస్తున్నారు. ఇది సూర్య గారి మొదటి పాన్ ఇండియా మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో సూర్య గారు చాలా భయంకరంగా కనిపించబోతున్నారు. అలాగే ఈ మూవీని దర్శకుడు శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న బాబీ డియోల్ చాలా భయంకరమైన రూపంలో కనిపిస్తున్నారు. ఈ మూవీ యొక్క కలెక్షన్ 1000 కోట్ల కంటే ఎక్కువగా ఉండబోతుంది. ఒకవేళ ఈ మూవీకి పోటీగా మరొక మూవీ ఉండకపోతే ఇది ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది, లేకపోతే 500 కోట్ల వరకు చేరుతుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే మీకేమనిపిస్తుంది? సూర్య గారి మొదటి పాన్ ఇండియా మూవీ అయిన ఈ మూవీ 1000 కోట్లు దాటుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఈ మూవీని మనం అక్టోబర్ 10, 2024లో చూడబోతున్నాం. దీని తర్వాత మన దృష్టిలో ఉన్న మూవీ ఓజీ. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఇది ఒక మాఫియా గ్యాంగ్ స్టార్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని సుజిత్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. మరియు ఆయనకి ఆపోజిట్ గా ఇమ్రాన్ హస్మీ గారు నటిస్తున్నారు. దాంతో పాటు ఈ మూవీలో ప్రియాంక మోహన్ మరియు అర్జున్ దాస్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీని 250 కోట్లతో నిర్మిస్తున్నారు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. ఈ మూవీని సెప్టెంబర్ 17, 2024లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీని 2025లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని చూడడానికి అందరూ కూడా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. 2024లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీస్లలో ఈ మూవీ కూడా ఒకటి. ఏ మూవీకి లేని హైప్ ఈ మూవీకి ఉంది. ఈ మూవీని సుకుమార్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు మళ్ళీ పుష్పగా నటిస్తున్నారు. ఇందులో విలన్స్ గా చాలా మంది ప్రముఖ యాక్టర్స్ లను తీసుకున్నారు. ఈ మూవీ రిలీజ్ కాకముందే హిట్ అయిపోయింది. అది ఎలాగంటే ఓటీటీ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ వల్ల. అవును ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ 300 కోట్ల కంటే ఎక్కువకు పోయింది. ఈ మూవీని మనం డిసెంబర్ 6, 2024లో చూడబోతున్నాం. ఈ మూవీని చూడడానికి మీలో ఎంతమంది థియేటర్స్ కి వెళ్తారు? అదేవిధంగా ఈ మూవీ 1000 కోట్ల కంటే ఎక్కువగా సంపాదిస్తుంది అని ఎంతమంది భావిస్తున్నారు? కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ కాంతారా పార్ట్ 1. ఇది ఒక హిస్టారికల్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. కాంతారా పార్ట్ 2 మూవీ ఎంతలా విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. అదే విధంగా కాంతారా పార్ట్ 1 ది లెజెండ్ మూవీ కూడా భారీ విజయాన్ని సాధిస్తుంది అనే నమ్మకంతో మూవీ మేకర్స్ ఉన్నారు. ఈ మూవీలో రిషబ్ శెట్టి శివుడిగా నటిస్తున్నాడు. కాంతారా పార్ట్ 2 మూవీకి సంబంధించి ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ అందరికీ నచ్చింది. ఈ మూవీని రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని 200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ మూవీని తీయడానికి మరింత సమయం కావాలి. కాబట్టి ఈ మూవీ 2025లో రాబోతుంది. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న అతిపెద్ద మూవీ కూలీ. 2025లో రిలీజ్ కాబోతున్న అతిపెద్ద మూవీస్లలో ఈ మూవీ కూడా ఒకటి. ఈ మూవీ యొక్క హైప్ వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీని లోకేష్ కనకరాజ్ తీస్తున్నారు. ఈ మూవీలో అన్ని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీ గోల్డ్ స్మగ్లింగ్ పై ఆధారపడి ఉంది. ఇందులో రజనీకాంత్ గారు స్మగ్లర్ గా కనిపిస్తున్నారు. ఈ మూవీని లోకేష్ కనకరాజ్ తీస్తున్నారు. కాబట్టి ఈ కాంబినేషన్ ని చూడడానికి అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. నేను కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ మూవీని మనం 2025 ఏప్రిల్ నెలలో చూడబోతున్నాం. అయితే వీరిద్దరి కాంబినేషన్ ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది అని నేను భావిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ టాక్సిక్. ఈ మూవీలో రాకింగ్ స్టార్ యస్ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఒక మాఫియా గ్యాంగ్స్టర్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో రాకింగ్ స్టార్ యస్ చాలా భయంకరంగా కనిపిస్తున్నారు. ఈ మూవీని గీతూ మోహన్ దాస్ గారు తీస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 తర్వాత రాకింగ్ స్టార్ యస్ యొక్క ఫ్యాన్ బేస్ వేరే లెవెల్లో ఉంది. అయితే ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు సంపాదిస్తుంది అని చెప్పగలం. ఈ మూవీని మనం 2025 లోపు చూడగలం. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న 7వ మూవీ ద కింగ్. షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న ఈ మూవీ ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ డాన్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో ఆయనతో పాటు ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీలో విలన్స్ గా ఎస్ జే సూర్య, అర్జున్ దాస్ లాంటి పెద్ద యాక్టర్స్ కూడా కనిపించబోతున్నారు.
దీంతో పాటు ఈ మూవీని సంజయ్ ఘోష్ తీస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన 2 మూవీస్ తో షారుఖ్ ఖాన్ మంచి ఫామ్ లోకి వచ్చారు. పఠాన్ మూవీతో 1000 కోట్లు, అదేవిధంగా జవాన్ మూవీతో 1200 కోట్లు సంపాదించాడు. అయితే ఈ మూవీతో ఖచ్చితంగా బాహుబలి రికార్డును తిరగరాస్తారు అని షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీని 2025 డిసెంబర్ నెలలో చూడబోతున్నాం. అయితే ఈ మూవీ బాహుబలి రికార్డుని తిరగరాస్తుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మన లిస్ట్లో ఉన్న మూవీ దేవరా. ఈ మూవీని చూడడానికి ఆడియన్స్ చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక సాధారణ మూవీగా ఉండదు. టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఏ స్థాయిలో ఉంటాయో అర్థమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక మాసివ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ మూవీని కొరటాల శివ గారు తీస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే మూవీ కూడా వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ గారు లీడ్ రోల్లో కనిపించారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి 2 సాంగ్స్ రిలీజ్ అయి హిట్ అయ్యాయి. అయితే ఈ మూవీని అక్టోబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ దాదాపు 5 భాషలలో రిలీజ్ కాబోతుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా 3 భాషలలో డబ్బింగ్ చెప్తున్నారు. మన లిస్ట్లో ఉన్న తర్వాత మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీకి యశ్ శంకర్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చూడడానికి ఆడియన్స్ సూపర్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. ఎందుకంటే యశ్ శంకర్ గారు ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన గ్రాఫిక్స్ వాడినట్టు ఎవరు కూడా వాడలేరు. ఈ మూవీ ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీగా ఉండబోతుంది. రామ్ చరణ్ ఈ మూవీలో హీరోగా మరియు కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్జే సూర్య గారు విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ 2 వేర్వేరు పాత్రలను పోషించబోతున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ డ్యూల్ రోల్ చేయబోతున్నారు. ఈ మూవీ 2024లో రిలీజ్ అవ్వబోయే అతిపెద్ద మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో సగానికి సగం ఆయన థియేటర్స్ ఉంటాయి కాబట్టి ఈ మూవీకి మంచి టాక్ వస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ మూవీని సెప్టెంబర్ 10, 2024లో రిలీజ్ చేయబోతున్నారు.